ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం మళ్ళీ మొదలైందనేలా మీకు చాలా దగ్గర వార్తలు కనిపిస్తుంటాయి. కానీ కాదు. ఈ సాటర్డే జేడి వ్యాన్స్, అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అండ్ ట్రంప్ అల్లుడు సనిన్లా ఇద్దరు కూడా పాకిస్తాన్ కు వెళ్తున్నారు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇరాన్ టాక్స్ పాకిస్తాన్ లో జరగబోతున్నాయి. మరి ఎందుకని ఎక్కడ చూసినా ఇరాన్ యుఎస్ మధ్యలో మళ్ళీ యుద్ధం వస్తుందనేలా వార్తలు వస్తున్నాయంటే, ఈ యుద్ధాన్ని ఆపాలి అంటే అమెరికా వాళ్ళు ఒక 15 పాయింట్లు, ఇరాన్ వాళ్ళు ఒక 10 పాయింట్లు ప్రపోజల్స్ అయితే పెట్టారు. అందులో ఇరాన్ వాళ్ళు లెబనాన్ పై దాడి చేయకూడదు, అది కూడా మాకు సంబంధించిన దేశమే, అక్కడ దాడి చేయకూడదు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇద్దరు దాడి చేయకూడదని అడిగారు. కానీ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చిన కొంత టైం కే విత్ ఇన్ షార్ట్ గ్యాప్ 100 ప్రదేశాల్లో 100 లొకేషన్స్ లో ఇజ్రాయెల్ వాళ్ళు మునుపెన్నడూ లేనంత విధంగా స్ట్రాంగ్ గా లెబనాన్ పై అటాక్ చేశారు. అండ్ దీన్ని ఇరాన్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, లెబనాన్ పై దాడి చెయ్యొద్దని మేము అడిగాం కదా, అది కూడా సీజ్ ఫైర్ లో ఉంది కదా, మరి ఎలా దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవియట్ అండ్ అదే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రంప్ వీళ్ళందరూ చేసిన స్టేట్మెంట్ లెబనాన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో లేదు అని. కానీ ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేసిన 10 నిమిషాలకి పాకిస్తాన్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఇప్పుడు మీడియేటర్ గా ఉన్నారో, ఇరాన్ యుఎస్ మధ్యలో మీడియేటర్ గా ఉన్నారో, తను ఒక పోస్ట్ చేశారు, లెబనాన్ కూడా ఈ సీజ్ ఫైర్ లో భాగమే అని. సో అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ దగ్గర నుంచి వైస్ ప్రెసిడెంట్ అండ్ అక్కడ వైట్ హౌస్ ఒక ప్రెస్ సెక్రటరీ అందరూ కూడా లెబనాన్ లేదు, ఏమీ లేదు, హెజ్బొల్లా లేదు, లెబనాన్ లేదు, ఇది అసలు భాగం కాదు అంటుంటే, ఇరాన్ వాళ్ళది భాగమే, అదే మెయిన్ పాయింట్ అని మాట్లాడుతుంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు కూడా లెబనాన్ ఉందనేలా స్టేట్మెంట్ చేశారు. ఈ క్లిప్ ఒకసారి మీరు వినాలి, దాని పక్కనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి. I think this comes from a legitimate misunderstanding. I think the Iranians thought that the ceasefire included Lebanon, and it just didn't. We never made that promise. We never indicated that was going to be the case. ఒక పాయింటే కాదు, ఇంకా 2 తప్పులు జరిగాయని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. దాని కారణంగా మళ్ళీ మేము ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసేస్తాం, ఇమీడియట్ గా మీ తప్పుల్ని తెలుసుకొని వెనక్కి వెళ్ళండి, లేదంటే మా అగ్రెషన్ ఏంటో చూపిస్తామనేలా సీజ్ ఫైర్ అనౌన్స్ అయ్యాక ఫస్ట్ టైం ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా సోషల్ మీడియా ఖాతాలో ఇంపార్టెంట్ పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ పోస్ట్ చేశారు. ఫింగర్స్ ఆర్ ఎట్ ద ట్రిగ్గర్, మేము ఇజ్రాయెల్ ని వదిలిపెట్టేది లేదు అనేలా మాట్లాడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాకిస్తాన్ ని నమ్మకండి, పాకిస్తాన్ మీడియేటర్ గా ఉండడానికి అర్హత లేదు, వాళ్ళొక నమ్మదగ్గ కంట్రీ కాదనేలా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ జస్ట్ మీడియాలో ఆర్ వాళ్ళ ప్రజల ముందు పేరు పొందడానికి అమెరికా వాళ్ళు ఇప్పటికీ వాడుతున్న వర్డ్స్ యుద్ధాన్ని ఇంకొంత హీట్ ఎక్కిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించి యుఎస్ కి సంబంధించిన వార్ సెక్రటరీ ఏం స్టేట్మెంట్ చేశారంటే, ఇరాన్ మమ్మల్ని అడుక్కుంది, పోనీలే అని మెర్సీ చూపించాం, జాలి చూపించాడు ట్రంప్, కాబట్టి సీజ్ ఫైర్ అని చెప్పామనేలా యుఎస్ వాళ్ళు చెప్తూ ఉంటే, దీనికి బదులుగా ఇరాన్ వాళ్ళు కూడా ఎనిమి అడుక్కున్నారు, మనల్ని యుద్ధం ఆపమని అడుక్కున్నారు, బెగ్ చేశారు, కాబట్టే మనం యుద్ధం ఆపామనేలా ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ బదులుగా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ పోస్ట్ చేశారు, మాకు సంబంధించిన బలగాలన్నీ ఇరాన్ దగ్గరే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, ఇంకా టైం దొరికింది కదా, లోడ్ చేసుకుంటున్నాయి అన్నిటిని, చెప్పిన మాటల్ని వినకపోతే, ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని పాటించకపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఫ్రీగా ఓపెన్ చేయకపోతే ప్రాబబులీ గట్టిగా కొడతాం. వర్డ్స్ చూడండి, దెన్ ద షూటింగ్ స్టార్స్ బిగ్గర్, బెటర్ అండ్ స్ట్రాంగర్ దాన్ ఎనీవన్ హ్యాస్ ఎవర్ సీన్ బిఫోర్. భయపెట్టే ప్రయత్నం ఇప్పటి వరకు మీరు దాన్ని చూసింది కాదు, మన రిలేటెడ్ గా వచ్చిన దాడులు కాదు, దానికి మించి మేము దాడి చేస్తాం. ఇది ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న మాటలు. వీటన్నిటిని మీరు ఒక సర్కిల్ లోపల పెట్టడానికి ప్రయత్నిస్తే ఈ ఇష్యూ అంత ఈజీగా సార్ట్ అవుట్ అవుతుందని ఎలా మనకి కనిపించట్లేదు కదా. ఇదే నేను నిన్నటి వీడియోలో కూడా మార్కెట్ అంత పెరిగా కూడా ఇదే వర్డ్స్ చెప్పాను. బట్ ఎస్, కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ పడింది కదా అని నెగిటివ్ కాదు, కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ మార్కెట్ మన అనాలిసిస్ వీడియో తర్వాత నుంచి వస్తున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఫర్దర్ మార్కెట్ నుంచి మనం ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దేర్ బై జస్ట్ మార్కెట్ ఒకటే కాదు, అది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. కమింగ్ మార్కెట్ ఈవెంట్స్ ఏ ఉన్నాయి అండ్ మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది, మంచి డేటా, పాజిటివ్ డేటా. అండ్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కేవలం 9 నెలల్లో నిఫ్టీ బేస్ కేసులో చెప్తున్నారు బులిష్ లో 1,00,000 దాటేస్తుందంట, బేస్ కేసులో 95,000కి మార్కెట్ వెళ్తుందని, ఇన్ ద బెస్ట్ కేసులో 107,000 వరకు వెళ్తుందని చెప్తున్నారు. అంటే ఈ డిసెంబర్ ఎండింగ్ అంతా మార్కెట్ 24% పెరుగుతుందని, ఇంకా స్ట్రాంగ్ బులిష్ కేసులో 40% వరకు 107,000 వరకు వెళ్తుంది మార్కెట్ అని ఎలా చెప్తున్నారు. వాళ్ళు ఏ లాజిక్ తో చెప్తున్నారు మార్కెట్ అంతలా పెరుగుతుందని, ఈ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ నెంబర్స్ అండ్ బిజినెస్ డేటా వీటి గురించి మాట్లాడుకుంటూ, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా షార్ట్ కవరింగ్ అండ్ ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అసలు ఫస్ట్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ రియాక్షన్ కి ప్రధానమైన కారణం, మళ్ళీ ఎక్కడో యుద్ధం మళ్ళీ వెనక్కి వెళ్తుందా, సీజ్ ఫైర్ ఆగిపోతుందా
అవుతుందా, యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుందా, దేర్ బై క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయా? బికాస్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా సడన్ గా రైజ్ అయ్యాయి. గోల్డ్, సిల్వర్ అండ్ ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా కొంత డిప్ కనిపించింది మనకి ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతుండేసరికి. కారణం అంతా లెబనాన్. ఇజ్రాయెల్ కి కరెక్ట్ గా కొంత పైన ఉంటుంది. అక్కడ హెజ్బొల్లా వాళ్ళు ఉన్నారు. హెజ్బొల్లా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఎలిమినేట్ చేయడానికి మేము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పి 100 ప్రదేశాలకు పైగా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో దాడులు చేస్తూ ఉండేసరికి ఇరాన్ వాళ్ళు మేము అడిగిందేంటి, 10 పాయింట్లు అడిగిందేంటి, లెబనాన్ పై దాడి చెయ్యొద్దని. కానీ మీరు దాడి ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే అమెరికాకు సంబంధించిన వైట్ హౌస్ సంబంధించిన ప్రెస్ సెక్రటరీ దగ్గర నుంచి జేడీ వ్యాన్స్ కానీ ట్రంప్ కానీ వీళ్ళందరూ కూడా అది మన సీజ్ ఫైర్ ప్లాన్ లో లేదే, మీరు ఎక్కడో మిస్టేక్ అవుతున్నారు, ఎక్కడో పొరపాటు పడుతున్నారని ఎలా చెప్పారు. కానీ ఇరాన్ ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు కూడా అది 10 పాయింట్స్ లో ఉంది, లెబనాన్ కూడా ఉందని ఎలా మాట్లాడారు. కానీ ఎక్కడ ఫర్దర్ గా మనకి సపోర్ట్ అయితే కనిపించలేదు. అండ్ కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన డేటా ఏంటంటే ఇరాన్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కాకుండా యుఎస్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు వేరే పాయింట్స్ చెప్పారని, యుఎస్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కాకుండా ఇరాన్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు వేరే పాయింట్స్ చెప్పారని ఇలా క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇది ఎందుకు నేను ఇంపార్టెంట్ గా చూస్తున్నాను అంటే నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఇరాన్ వాళ్ళేమో మేము యురేనియం కి సంబంధించిన ఎన్రిచ్మెంట్ అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మేము ఆపమని చెప్తున్నారు. యుఎస్ వాళ్ళేమో నిన్నే ట్రంప్ కూడా ఈ యురేనియం కి సంబంధించిన ఎన్రిచ్మెంట్ ఆపేయాలి, ఆ న్యూక్లియర్ యాక్టివిటీ ఆపేసేయాలి, మేము వచ్చి ఇంకా దాని మూలాలు ఏమున్నా వాటిని మొత్తం క్లీన్ చేసే వెళ్తామని ఇలా ట్రంప్ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా క్లియర్ గా నో న్యూక్లియర్ వెపన్స్ అని ఎలా స్టేట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఇరాన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. 3 కారణాలు, 3 తప్పులున్నాయి సీజ్ ఫైర్ ఉల్లంఘించబడడంలో. ఒకటి, లెబనాన్ పై దాడి జరిగింది, అది మేము ఆ 10 పాయింట్లో చెప్పాం, లెబనాన్ పై దాడి జరగద్దు అని, కానీ జరిగింది. రెండవది, మా భూభాగంలోకి డ్రోన్లతో దాడి చేశారు, అది చేస్తున్నది ఇజ్రాయెల్ అయినా సరే మేము మీకు క్లియర్ గా చెప్తున్నాం, ఏదైతే యుద్ధాన్ని ఆపేయండి లేదా ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం చేయండి, అంతేకాని మేము యుద్ధం చేయట్లేదని మాత్రం చెప్పొద్దు. ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటే దాని వెనక అమెరికా ఉందన్నట్టే అని మేము చూస్తున్నామని ఇలా సెకండ్ పాయింట్ లో చెప్తూ, థర్డ్ పాయింట్ గా యురేనియం ఆర్ ఈ న్యూక్లియర్ యాక్టివిటీని మీరు డినై చేస్తున్నారు, మేము అడిగా మాకు అది కావాలనేలా, మేము దాంట్లో నుంచి వెనక్కి వెళ్ళం, మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని చేస్తామని ఎలా అడిగామనేలా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. నిజంగా ఇరాన్ వాళ్ళు లెబనాన్ ని ఆర్ ఈ యురేనియం కి సంబంధించిన ఎన్రిచ్మెంట్ ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆ 10 పాయింట్స్ లో పెట్టుంటే, అదే పాకిస్తాన్ వాళ్ళు కానీ యుఎస్ కి చెప్పుంటే, దెన్ ఏ బేసిస్ తో ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేశాడు, 10 పాయింట్స్ ని వర్క్ చేయగలిగేవే, వాటి గురించి మేము డిస్కస్ చేయగలం, వర్కబుల్ బేసిస్ లోనే ఉన్నాయని ఎలా. సో ఏదైనా డేటా మిస్ మ్యాచ్ అయిందా పాకిస్తాన్ మధ్యలో, ఒకవేళ ఈ సీజ్ ఫైర్ ని వెంటనే అనౌన్స్ చేయాలనేలా, ఏదైనా డేటాని ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అయిందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి. వెల్, మనకి అది క్లారిటీ లేదు కాబట్టి ఫైనలీ ఇప్పటికైనా యుఎస్ కి క్లారిటీ ఉంది, లెబనాన్ పై యుద్ధం జరగకూడదని ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారని, ఇరాన్ కి క్లారిటీ ఉంది, యుఎస్ వాళ్ళు న్యూక్లియర్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా ససేమిరా అంటున్నారని. ఈ సీజ్ ఫైర్ జరిగినప్పటి నుంచి ట్రంప్ 2 సార్లు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ చేశారు, న్యూక్లియర్ యాక్టివిటీస్ కనీసం దాని మూలాలు కూడా ఉండకూడదు, మేమే స్వయంగా వచ్చి దాన్ని క్లీన్ చేసి మరీ వెళ్తాం అనేలా ఈ మార్నింగ్ చేసిన పోస్ట్ లో కూడా అది ఉంటుంది. సో మరి ఇరాన్ దాన్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తుంది? నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఎక్కడో కొంత డీవియేట్ అవుతుంది. 50% టారిఫ్ వేస్తాను, ఇరాన్ కి ఎవరైనా యుద్ధ సామాగ్రి ఇచ్చారంటే 50% ట్యాక్స్ వేస్తానని ట్రంప్ ఎందుకు సడన్ గా స్టేట్మెంట్ చేస్తున్నాడు? ఇది ప్రైమరీ. సెకండ్, ఇండియా ఎందుకు ఇరాన్ లో ఉంటున్న భారతీయుల్ని వెంటనే దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయండి అనేలా అలర్ట్ నిస్తూ ఉంది. అండ్ యురేనియం ఎన్రిచ్మెంట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ యుఎస్ ఏమో చేయొద్దంటుంది, ఇరాన్ ఏమో మేము చేస్తామంటుంది, చేస్తానంటేనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది అంటుంది. ఇద్దరికిద్దరు ఒక 90 degrees లో డివేట్ అవుతున్నప్పుడు ఏ రకంగా ఇది వర్కబుల్ బేసిస్ లో వెళ్తుంది? ఎవరు తగ్గాలి ఇక్కడ? ఇరాన్ తగ్గాలా, యుఎస్ఏ తగ్గాలా? అసలు ఎంటైర్ ఇష్యూలో ఇజ్రాయెల్ సడన్ గా యాక్టివేట్ అయ్యి లెబనాన్ పై అంత భారీ దాడులు జస్ట్ సీజ్ ఫైర్ అయినా కొంత టైంలోనే చేయడం మార్కెట్ కి కొంత అన్సర్టనిటీని మిగిల్చింది. ఈ దెబ్బతో ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రిలేటెడ్ గా కూడా అటాక్స్ చేశారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, యుఏఈకి సంబంధించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించిన ఆయిల్ చీఫ్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు, వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలి. 230 లోడెడ్ వెజల్స్ వెయిట్ చేస్తున్నాయి, పెద్ద పెద్ద షిప్స్ వెయిట్ చేస్తున్నాయి క్రూడ్ ఆయిల్ తో. ఎంతకాలం వెయిట్ చేస్తాయి అక్కడ? మీరు అక్కడ కంట్రోల్ చేసి షిప్స్ ని వెళ్ళనీకపోతే ప్రపంచం అంతా తీవ్రమైన ఎనర్జీ క్రైసిస్ ని ఎదుర్కొంటుందనేలా యుఏఈకి సంబంధించిన ఆయిల్ చీఫే కాదు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జపాన్ ప్రైమ్ మినిస్టర్, యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ లాస్ట్ 24 hours లో యుద్ధం రిలేటెడ్ గా, సీజ్ ఫైర్ రిలేటెడ్ గా, దాని ఇంపార్టెన్స్ రిలేటెడ్ గా చేయడం జరిగింది. బట్ పర్సనలీ ఇజ్రాయెల్ అట్లీస్ట్ కొంత డిస్కషన్ అయినా అట్లీస్ట్ 1 or 2 days పాటు డిస్కషన్ చేసి ఈ లెబనాన్ రిలేటెడ్ గా కొంత క్లారిటీ వచ్చాక అటాక్స్ ఈ మేరకు చేస్తుంటే, మరి 100 స్థావరాల పైన దట్టు షార్ట్ గ్యాప్ లో ఈ సీజ్ ఫైర్ టైంలోనే చేస్తూ ఉండడం, మొత్తం మీడియా మొత్తం దీన్ని కవర్ చేస్తూ, అండ్ ఇరాన్ సైడ్ కూడా మేము చెప్పాం కానీ
కావాలని దాడి చేస్తున్నారనే యాంగిల్ ని అండ్ దేర్ బై ఇతర ప్రపంచ దేశాలకు సంబంధించిన మద్దతుని కూడా ఇరాన్ కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ చెప్పాను కదా, ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం ఆ మీడియేటర్ పైన, పాకిస్తాన్ ఒక రోల్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నమ్మదగిన కంట్రీ కాదని, ఇంకొకరిని ఎవరైనా మార్చండి కానీ వాళ్ళని మేము నమ్మలేమనేలా ఇజ్రాయెల్ వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఎంటైర్ ఇష్యూస్ తర్వాత యుఏఈ మీదకి, ఖతార్ మీదకి, బహ్రెయిన్ మీదకి, కువైట్ మీదకి ఇరాన్ వాళ్ళు దాడులు మొదలు పెట్టారు. ఈవెన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఎలాగో జరుగుతూ ఉంటుంది. సో అగైన్ మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా టెన్షన్స్ అయితే నెలకొన్నాయి. దీనికే ట్రంప్ ఇవాళ మార్నింగ్ పోస్ట్ వేశారు, మీరు కానీ చెప్పిన మాటలను పాటించకపోతే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయకపోయినా, లేకపోతే యుద్ధం ఆపమన్నా, మీరు ఆపకుండా యుద్ధం చేస్తున్నా మేము రెడీగా ఉన్నాం యుద్ధం చేయడానికి, ఈసారి చాలా పెద్దదిగా ఉంటుందని ఎలా భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ నిజంగా ట్రంప్ ను ఎవరైనా సీరియస్ గా తీసుకుంటున్నారా? ప్రెసెంట్ ఇరాన్ వాళ్ళని పక్కన పెడదాం, ఇజ్రాయెల్ వాళ్ళని తీసుకుంటున్నారా? అదేంటి లెబనాన్ ఈ 10 పాయింట్ ప్లాన్ లో లేదనే కదా అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసిన దాంట్లో తప్పే ఉంది అని మనం అనుకుంటే, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు ఒక మాట అన్నారు, మాకు ఇంకా మోర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఇరాన్ లో ఫుల్ఫిల్ చేయడానికి, అంటే మాకు ఇంకా క్లారిటీ ఉంది, ఇరాన్ రిలేటెడ్ గా మా యాక్టివిటీ ఇంకా ఏం ఎండ్ అవ్వలేదు, వార్ గోల్స్ ఇంకా మీట్ అవ్వలేదని ఇలా స్టేట్మెంట్ చేస్తూ ఉండడం. ఇజ్రాయెల్ వాళ్ళైతే దాడి కన్ఫర్మ్ గా చేస్తామని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఇరాన్ వాళ్ళేమో అమెరికాతో ఏదైతే చేస్తే మీరు కూడా యుద్ధం చేయండి, లేదంటే ఎవరు యుద్ధం చేయొద్దు, అంతేగాని ఇజ్రాయెల్ వాళ్ళతో మీరు ఇండైరెక్ట్ గా యుద్ధం చేయించే ప్రయత్నం చేయొద్దు, ఇజ్రాయెల్ చేస్తుందంటే మీరు కూడా చేస్తున్నట్టే అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. సో ఒక పిక్చర్ అయితే వచ్చింది కదా, యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ అనేసాయి, థర్డ్ పర్సన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతున్న యాక్టివిటీ ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సీజ్ ఫైర్ ని కంప్లీట్ గా టాస్ కి కంప్లీట్ గా క్వశ్చన్ మార్క్ అయితే తీసుకువెళ్ళింది. యుఎస్ఏ ఇజ్రాయెల్ ని ఆగు అని మాత్రం చెప్పలేదు, మేబీ చెప్పిన ఇజ్రాయెల్ వాళ్ళు వింటారా లేదో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ మాత్రం ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ నుంచి మేము బ్యాక్ అవుతాం, తక్షణమే ఆ 3 థింగ్స్, యురేనియన్ ఎన్రిచ్మెంట్ ని మీరు డినై చేస్తున్నారు, కాదు మేము న్యూక్లియర్ యాక్టివిటీ చేసుకుంటాం, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, లెబనాన్ పై దాడి జరుగుతుంది దాన్ని ఆపాలని, మా దగ్గరికి డ్రోన్స్ వస్తున్నాయి వాటిని మా భూభాగాల్లోకి, ఎటువంటి యుద్ధం పరంగా యాక్టివిటీ యుఎస్ నుంచి ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు దగ్గర నుంచి ఉండొద్దు అనేలా 3 థింగ్స్ ఉల్లంఘించారు, దాన్ని ఆపండి లేదంటే మేము కూడా సీజ్ ఫైర్ నుంచి వెనక్కి వచ్చి దాడులు చేస్తామనేలా స్టేట్మెంట్స్ అయితే ఇరాన్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రాబబుల్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్, ఇలాంటి సర్ప్రైజెస్ హెడ్లైన్స్ ని మనం చూస్తూ వస్తాం. ఈవెన్ మార్కెట్ అంతా స్ట్రాంగ్ గా పెరిగినా స్టిల్ క్వశ్చన్ మార్క్స్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఏవే ఉండిపోయాయి, వారంత ఈజీగా ఎండ్ అవ్వట్లేదు అనేలా నిన్నటి వీడియోలో కూడా అందుకే నేను మీకు హైలైటెడ్ గా పాజిటివ్ థింగ్స్ తో పాటు ఇంపార్టెంట్ లైన్స్ అండ్ అప్డేట్స్ ఫ్రమ్ ద ట్రంప్ ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సాడ్ పార్ట్ ఏంటంటే యుఎస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈవెన్ యుఎస్ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఆ ఇజ్రాయెల్ వాళ్ళని కూడా తీసుకువెళ్ళండి, వాళ్ళు యుద్ధం చేస్తున్నారా దాని అర్థం మీరే ఇండైరెక్ట్ గా యుద్ధం చేయిస్తున్నట్టు, మీరు ఒక్కరే కాదు వాళ్ళు వెనక్కి వెళ్ళాలని ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ ని కూడా యుఎస్ ఖండించేశారు, లేకపోతే అది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంగా ఉండేది. ఇప్పుడు అమెరికా వాళ్ళు అనవసరంగా మధ్యలోకి వచ్చి ఏదో చేస్తామని చెప్పి లాస్ట్ కి ఏమీ చేయలేక అన్నెసరిగా ఒక్కొక్క షిప్ కి 2 మిలియన్లు కాదు $2.5 మిలియన్ తీసుకుంటారంట ఒక్కొక్క షిప్ పాస్ అవ్వాలంటే. $100 బిలియన్ దగ్గరగా సంపాదిస్తారు ఇరాన్ వాళ్ళు. అలాంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇరాన్ వాళ్ళకు వదిలేసి ఎనర్జీ షాక్ ని, ఎనర్జీ క్రైసిస్ ని మొత్తం ప్రపంచానికి వదిలేసి అమెరికా వాళ్ళు ఏదో సాధించామని చెప్పుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ సొంత కంట్రీలో కూడా ఒక గ్రేట్ క్రిటిసిజం ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ తర్వాత కూడా స్ట్రాంగ్ గా యుఎస్ఏ ఎదుర్కొంటుంది, స్పెషల్లీ ట్రంప్ ఎదుర్కొంటున్నాడు. ఈ పాయింట్ ని అబ్జర్వ్ చేస్తున్నారా? యుద్ధం ఎవరు గెలిచారు, ఎవరు ఏం చేశారనేది పక్కన పెడితే ఎండ్ లో వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ స్టేట్మెంట్స్ కి లాజిక్ ఉందా? యుఎస్ కి సంబంధించిన వార్ సెక్రటరీ ఇరాన్ మమ్మల్ని అడుక్కుంది, జాలిపడి వదిలేసాం, మెర్సీ చూపించామనేలా, ట్రంప్ మెర్సీ చూపించాడనేలా వార్ సెక్రటరీ యుఎస్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ చేస్తే, ఈ సిమిలర్ లైన్ లోని ఇరాన్ ప్రజల ముందు గొప్ప చెప్పుకోవడానికి ఇరాన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు హెడ్ లైన్స్ లో వాళ్ళు నిలబడిపోవాలని చూస్తున్నారు తప్పించి సైలెంట్ గా ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకునే విధానంలో మనకి ప్రెసెంట్ కనిపించట్లేదు. యాక్చువల్ గా యుఎస్ కి ఎదురుగా ఏదైనా కంట్రీ ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయేది ఇప్పటి వరకు. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ లెవెల్లో యుఎస్ కి ఎదురు తిరిగి నిలబడడం, ఎదురు తిరిగి పోరాడడం అండ్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం, అమెరికానే అడుక్కుందని చెప్పడం, ఐ థింక్ ఇది ట్రంప్ కూడా డైజెస్ట్ చేసుకోలేడేమో, దేర్ బై అమెరికా ప్రజలు కూడా. సో ఎంటైర్ ఇష్యూని ఒక కంక్లూజన్ కి తీసుకొస్తే మల్టిపుల్ పాయింట్స్ లో యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ఒకరు ఖచ్చితంగా వెనక్కి తగ్గాలి, ఆర్ ఇద్దరులో ఒక్కొక్కరైనా కొన్ని థింగ్స్ ని కాంప్రమైజ్ అవ్వాలి. నాకు క్వశ్చన్ వస్తున్నదల్లా న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ ఎవరు కాంప్రమైజ్ అవుతారని. అమెరికా కాంప్రమైజ్ అయిందంటే మాత్రం పరువు నిలువునా పోతుంది, ఎందుకంటే ఆ పేరు చెప్పే యుద్ధం చేసింది. ఇరాన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారంటే మాత్రం రేపు ఎప్పుడైనా మాకు థ్రెట్ కదా అనే ఒక భయంతో ఇరాన్ ప్రజలు ఉంటారు. ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఎలా వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారో చూడాలి. సో కాబట్టి ఇది అంత ఈజీగా తేలిపోతుంది, అంత ఈజీగా ఎండ్ అయిపోతుంది. ఈ సాటర్డే నుంచి డిస్కషన్స్ నడుస్తాయి ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో. ఏప్రిల్ 22వ తేదీ వరకు మనకి సీజ్ ఫైర్ ఒక డెడ్ లైన్ ఉంది, అది కానీ వీళ్ళందరూ కూడా పాటిస్తే, లేదంటే ఈ మధ్యలోనే ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతాయి.
బట్ సీజ్ ఫైర్ 22 వరకు ఉంటుంది అనుకుంటే దెన్ దాని తర్వాత ఏంటి ఎక్స్టెండ్ చేసుకుంటామని చెప్తారా, లేకపోతే వినేలా లేదు అటాక్ చేస్తామంటారా? ప్రాబబ్లీ అటాక్ ఆర్ యుద్ధం ఇద్దరికి కూడా, ఇరాన్ కి యుఎస్ కి ఇద్దరికి కూడా సరైంది కాదు, ఇద్దరు నష్టపోతారన్న క్లారిటీ వాళ్ళిద్దరికి కూడా ఉంది. కాబట్టి ఫైనలీ ట్రంపే వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కానీ చాలా స్మార్ట్ గా మీడియా మొత్తాన్ని కూడా తన ప్రపంచం కోసం ఏదో చేస్తున్నాడని చెప్పుకుంటూ ప్రాబబ్లీ వెనక్కి తగ్గుతారా అని చూడాలి. గతంలో ఇలానే జరిగాయి చైనా విషయంలో మల్టిపుల్ టైమ్స్, అండ్ ఈసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రంప్ ఎలా వెనక్కి వస్తాడో చూడాలి. మీరేమనుకుంటున్నారు ఇరాన్ యుఎస్ ఇష్యూలో? యుఎస్ అయితే 100% రాంగ్ ఎంటైర్ ఇష్యూని ఈ లెవెల్ వరకు ఎలివేట్ చేయడంలో, బట్ ఈ ఇష్యూ ఎలా సార్ట్ అవుట్ అవుతుంది? మీకు దీని రిలేటెడ్ ఏదైనా డిఫరెంట్ టేక్ ఉంటే డెఫినెట్లీ ఇది చెప్పడానికి ప్రయత్నించండి. ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ మీకు ఏదైనా అనిపిస్తే. అండ్ నెక్స్ట్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా బేస్ కేసులో 95,000కి వెళ్తుందని, బుల్లిష్ కేసులో 107,000 వరకు వెళ్తుందని, వర్స్ట్ కేసులో బేర్ కేసులో 76,000 ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఇంచుమించు అక్కడ వరకు వెళ్తుందని ఎలా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ని షేర్ చేస్తున్నారు. వాళ్ళ లాజిక్ అంతా ఒకటే, రీసెంట్ కరెక్షన్ తో మార్కెట్ ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోకి వచ్చిందని, నెంబర్స్ బాగున్నాయి, ఎర్నింగ్స్ 17% తో గ్రో అవుతున్నాయని, అండ్ వాల్యుయేషన్స్ చెప్పాను కదా ఫాలో అవడం వల్ల అట్రాక్టివ్ గా ఉన్నాయని, అండ్ ఫారెన్ ఫండ్స్ మార్కెట్స్ నుంచి స్ట్రాంగ్ గా బయటికి వెళ్లారు అండ్ కమింగ్ టైమ్స్ లో ఏదో ఒక పాయింట్ లో రిటర్న్ అవుతారు. కాబట్టి ఇవి సపోర్ట్ చేస్తాయని, అండ్ వాళ్ళు ఫైనాన్షియల్స్, కన్స్యూమర్, ఇండస్ట్రియల్స్ ని స్ట్రాంగ్ గా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. అంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ మనం యూస్ చేస్తున్న కన్స్యూమర్ డ్యూరబుల్స్ దగ్గర నుంచి మోస్ట్లీ ఒక పర్సన్ బయటకు వెళ్ళి ఏమేమి కొనగలడు వాటన్నిటి మీద వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారని, బట్ ఐటీ, ఫార్మా రిలేటెడ్ గా మాత్రం వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా లేరని, స్టేబుల్ రూపీ, స్టేబుల్ ఆయిల్, ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ఈ మూడు కూడా ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మొమెంటం ని తీసుకువెళ్ళొచ్చని ఎలా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇది పాజిటివ్ గానే చూడాల్సిన విషయమే. డెఫినెట్లీ నేను ఇన్వెస్ట్ చేస్తుంటాను కాబట్టి మార్కెట్ పెరిగితే అది నాకు మంచిదిగానే చూస్తాను. కానీ వీళ్ళు నవంబర్ 27, 2025లో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు. గతంలో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ టార్గెట్స్ అవే. బెస్ట్ కేసులో 107, వర్స్ట్ కేసులో 76,000. అప్పుడు కూడా వాల్యుయేషన్స్ పాజిటివ్ గా టర్న్ అయ్యాయని, ఎర్నింగ్స్ మిడ్ టీన్స్ లోకి వెళ్తాయి నెక్స్ట్ ఇయర్ లో అనేలా వాళ్ళ స్టేట్మెంట్స్ అలానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ జనవరి 2025 లో కూడా మోర్గన్ స్టాన్లే వాళ్ళు సిమిలర్ స్టేట్మెంట్స్ చేశారు. అప్పుడు ఏం చెప్పారంటే డిసెంబర్ 2025 నాటికి సెన్సెక్స్ టార్గెట్ 93,000 అని చెప్పారు. అదేం వెళ్ళలేదు. అండ్ సెప్టెంబర్ 2025 లో నెక్స్ట్ జూన్ కల్లా 89,000కి వెళ్తుంది సెన్సెక్స్ అనేలా కూడా స్టేట్మెంట్స్ వాళ్ళు చేశారు. అండ్ డిసెంబర్ 2025 నాటికి కూడా 93,000, 105,000 అని వాళ్ళు చెప్పిన ఆ ఫోర్కాస్ట్ ని కూడా ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. వాళ్ళు పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్స్ మనకు కొంత పాజిటివిటీని ఫిల్ చేస్తున్నా, వాళ్ళు గతంలో చేసినవి కూడా స్టేట్మెంట్స్ కూడా అన్ఫిల్డ్ గానే ఉన్నాయని, బట్ ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ మొమెంటమ్ ఆర్ స్ట్రెంగ్త్ గతంతో పోలిస్తే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉండడం కారణంగా 2017 డాలర్ టర్మ్స్ లో చూస్తే మార్కెట్ 2017 దగ్గర ఉంటున్నట్టు లో లెవెల్స్ లో. నేను డాలర్ టర్మ్స్ కి చెప్తున్నా, రూపీ వీక్ అయింది కాబట్టి. అండ్ నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో బిజినెస్ నెంబర్స్ చూడండి, అవి కొంత బెటర్ గానే ఉన్నాయి. ప్రాబబ్లీ పెయిన్ పాయింట్ అంతా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు కదా, నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ లోనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ టైంలో వస్తున్న నెంబర్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. అవి ఇంకా వాల్యుయేషన్స్ ని కొంత జ్యూసీగా అయితే మారుస్తుంది. ఈ ఇష్యూ ఎప్పుడైతే సార్ట్ అవుట్ అవుతుందో, లాస్ట్ వన్ డే బ్యాక్ మీరు ఎలాంటి ర్యాలీని అయితే చూసారో, ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది అన్న తర్వాత నుంచి మన మొమెంటం, ఎర్నింగ్స్ మొమెంటం రిలేటెడ్ గా మార్కెట్స్ స్టెబిలైజ్ అవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ని మైండ్ లో పెట్టుకొని షార్ట్ టర్మ్ ఉన్న వోలటాలిటీని ఎక్కువగా కన్సిడరేషన్ లోకి తీసుకోకండి. బట్ ఇలాంటి రిపోర్ట్స్ ని చూసి డిసెంబర్ కే వెళ్ళిపోతుంది 25%, 40% అని కూడా ఎక్స్పెక్టేషన్స్ తో బయట అప్పులు చేసి కూడా మార్కెట్ లోకి తేవద్దు. ఎస్ఐపీస్ చేస్తుంటే వాటిని ఎప్పటికీ మార్కెట్ పడుతున్నప్పుడు మాత్రం ఆపకండి. అప్పుడే మీకు గతంలో పోలిస్తే నెక్స్ట్ ఫ్యూచర్ లో పెరిగాక కంపేర్ చేస్తే ఇప్పుడు పడ్డం కారణంగా ఎక్కువ యూనిట్స్ అలాట్ అవుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ యుద్ధం జరుగుతుందేమో అని భయాలు ఉంటుండడం, ఈక్విటీ మార్కెట్స్ ఎలా అయితే పడ్డాయో గోల్డ్ సిల్వర్ లోను కొంత డిప్ అయితే కనిపించింది. కానీ మళ్ళీ అవి కొంత స్టెబిలైజ్ అవుతూ, అంటే మళ్ళీ మోర్ ఫాల్ అని కాకుండా ఈక్విటీ మార్కెట్స్ లో వెళ్ళడం కాకుండా కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం జరిగింది. అండ్ ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలా మేజర్ ఇండెక్స్ లో స్పెషల్లీ ఫైనాన్షియల్ స్పేస్ లో మీకు ఫాల్ కనిపించింది. కానీ ఎక్కువగా మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో లేదు. అక్కడ ఎక్కువగా మనకి సెల్ ఆఫ్ లేదు. సో కొంత స్టెబిలిటీ బ్రాడర్ మార్కెట్ లో అయితే మనకు ఉంది. బట్ మేజర్ ఇండెక్సెస్ లో మనకి నెగిటివ్ ఉంది. మీ పోర్ట్ఫోలియో ఇవాళ పాజిటివ్ లో క్లోజ్ అయితే మాత్రం అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఇవాళ బెటర్ గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో 8,000 కోట్లు, 9,000 కోట్ల దగ్గరగా సెల్ చేసిన వాళ్ళు నిన్న తగ్గారు, 2,800 కోట్ల దగ్గరకు వచ్చారు. అండ్ ఇవాళ 1,700 కోట్లకు వచ్చారు. ఆబ్వియస్లీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. చెప్పాను ఈ వార్ రిలేటెడ్ గా ఎప్పుడైతే ఫైనల్ కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు, కంప్లీట్ కంక్లూజన్ ఎవరికీ అవసరం లేదు. అమెరికా వెనక్కి వెళ్తుంది, ఇక తగ్గుతుంది, ఇంకా చల్లబడుతుంది అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే మార్కెట్ క్రియేట్ అవుతుంది, స్పెషల్లీ ఎఫ్ఐఎస్ కి వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంది. ప్రెసెంట్ అదే కనిపిస్తూ ఉంది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా మంచిగా చూడాల్సిన అంశం. అండ్ నిన్న ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా షార్ట్స్ మార్కెట్ బాగా పెరిగిందా, 12% దగ్గరగా కవర్ అయ్యాయి. 30,000 దగ్గరగా షార్ట్స్ ఒక్కసారిగా కవర్ అయ్యాయి. అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఫ్యూచర్స్ ఒక యాక్టివిటీ వాళ్ళది పాజిటివ్ గా ఉంది. ఓవరాల్ మార్కెట్ ఇవాళ రెడ్ లో ఉన్నట్టు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నా, బ్రాడర్ మార్కెట్ లో డీప్ పెయిన్ అయితే ఇవాళ ఏం లేదు. అండ్ ఇంకొన్ని డేస్ లో ఈ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అంతా సెటిల్ అయిపోతే మాత్రం ఇంకా ఫర్దర్ స్ట్రాంగ్ మొమెంటం మార్కెట్ లో మనం చూసే అవకాశం ఉంది. బట్ ఈ లోపు
లోపు ట్రంప్ దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి అండ్ స్పెషల్లీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి వార్ రిలేటెడ్ గా, అండ్ అది మార్కెట్ మోస్ట్లీ నెగిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుంది. అన్లెస్ ఏదైనా ఒక బిగ్ సర్ప్రైజ్ థింగ్ జరిగితే తప్పించి మళ్ళీ రీసెంట్ లోకి వెళ్ళిన మార్కెట్ మళ్ళీ ఆ లోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఏదైతే పెయిన్ మనం చూసామో యాజ్ ఇన్వెస్టర్స్ గా ఇప్పటి వరకు విన్న మాటలు అవన్నీ మార్కెట్ తీసేసుకుంది. కాబట్టి అన్లెస్ ఇంకేదో డిజాస్టర్ జరిగితే తప్పించి మళ్ళీ వార్, ఈ చిన్న చిన్న మాటలు అన్నిటికి కూడా మార్కెట్ కంగారు పడిపోయే స్టేజ్ లో అయితే లేదు. కాబట్టి ఈవెన్ మార్కెట్ కొంత ఫాల్ అవుతున్నా ఇన్వెస్టర్స్ కొంత స్టేబుల్ గా వెయిట్ చేశారంటే మరి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నట్టు ఎక్కడికో వెళ్ళిపోతుందని కాదు, కానీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇది అయితే భయపడి ఎగ్జిట్ అవ్వాల్సిన పాయింట్ కాదనేది నా ఒపీనియన్. రెస్ట్ డబ్బులు మీది, మీరు పెట్టుబడి చేసిన వాళ్ళు, డెసిషన్ మీరే తీసుకోవాలి. బట్ ఇక్కడి నుంచి ఎవరైనా మార్కెట్ లో డబ్బులు తెస్తుంటే గుర్తుంచుకోండి, సంవత్సరం 2 సంవత్సరాల కోసం మార్కెట్స్ కాదు, మినిమం 7 సంవత్సరాలు. సో ఆ లోపు ఇలాంటి వార్స్ అన్ని కూడా వచ్చి పోతూ ఉంటాయి. కాబట్టి 7 సంవత్సరాల పాటు పెట్టగలిగినప్పుడే మార్కెట్స్ మనల్ని భయపెట్టావు. ఎల్స్ ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ కి మనం భయపడుతూ ఉంటాం. ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఇలా డీటెయిల్డ్ గా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఈ మధ్య కాలంలో మన పేరుతో చాలా మంది ఫేక్ గ్రూప్స్ క్రియేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారనే విషయం మన వాళ్ళ ద్వారా మెయిల్స్ ద్వారా అప్డేట్ అవుతూ ఉంది. దయచేసి ఇలాంటి గ్రూప్స్ ని నమ్మకండి. కాబట్టి ఈ ఇమేజ్ ని టైం టు టైం మన వీడియోస్ లో స్టార్టింగ్ లో మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను. మీరు ఒక్కసారి ఇమేజ్ ని చూసేసిన వాళ్ళైతే జస్ట్ ఆ పాయింట్ లో నేను చెప్తున్న మాటల్ని వినండి. ఆ 2-3 సెకండ్ల ఇమేజ్ ని కొత్త వాళ్ళ కోసం స్కామర్స్ చేతిలో పడకుండా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ రష్యా ఇంపార్టెంట్ గేమ్ ని ప్లే చేస్తుంది. యుద్ధం కారణంగా $100 బిలియన్ ఆపర్చునిటీని సంవత్సరానికి సంపాదించుకునేలా ఇరాన్ క్రియేట్ చేసుకుంటుంటే ప్రతి షిప్ కి $2 నుంచి $2.5 మిలియన్ తీసుకుంటామని చెప్పి రష్యా వాళ్ళకి భారీగా ఈ మధ్య కాలంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగడం కారణంగా, నేచురల్ గ్యాస్ పెరగడం కారణంగా లాభం వస్తుందా? ఇప్పుడు రష్యా వాళ్ళు 40% డిస్కౌంట్ లో ఎల్ఎన్జీ ని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ని ఏషియన్ కంట్రీస్ కి ఇస్తామని ఎలా చెప్తున్నారు. 40% డిస్కౌంట్ అంటే ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందున్న లెవెల్స్ కూడా కాదది. స్టిల్ అందులోనూ రష్యానే లాభం సంపాదిస్తుంది. 40% డిస్కౌంట్ లో ఇచ్చిన అది శాంక్షన్డ్ ఎల్ఎన్జీ అనమాట. అమెరికా వాళ్ళు ఇంకే ఇతర దేశాలని కొనద్దు, కొంటే మీ మీద ట్యాక్స్లు ఇస్తామని చెప్పిన ఎల్ఎన్జీ. అండ్ వేరే దేశాలకు ఏం చెప్తుందంటే, మీరు మా దగ్గర నుంచి కొంటే అమెరికా వాళ్ళు ఏదైనా చేస్తారని భయపడకండి, మేము నాన్ రష్యన్ సోర్సెస్ నుంచి దాన్ని డెలివర్ చేస్తామంటున్నారు. ఇంత ఓపెన్ గా మేము నాన్ రష్యన్ సోర్సెస్ నుంచి డెలివర్ చేస్తామని రష్యా వాళ్ళు చెప్తూ ఏషియన్ కంట్రీస్ కొంటూ ఉంటే అమెరికా వాళ్ళు అవునా అయితే మాకేం కనిపించట్లేదని వదిలేస్తారా? కాదు కదా, ట్రాక్ చేస్తారు. కాబట్టి అంత ఈజీగా ఇది ఎవరు కూడా తీసుకోరు. అండ్ ఎవరికైనా డౌట్ ఉంటే ఎల్ఎన్జీని కొనుక్కొని ఏం చేస్తాం మనం అని, నేచురల్ గ్యాస్ ని 162 డిగ్రీస్ దగ్గర కూల్ చేస్తే లిక్విడ్ ఫామ్ లోకి అది మారుతుంది. సో దట్ వాల్యూమ్ చిన్నదవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం గ్యాస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. పైప్ లైన్స్ ద్వారా కుకింగ్ గ్యాస్ కి, వెహికల్స్ కి, ఇండస్ట్రీస్ కి, ఎలక్ట్రిసిటీకి దాన్ని పంపించుకోవచ్చు. సో పిఎన్జి, పైప్డ్ నేచురల్ గ్యాస్ మీరు హోమ్ కుకింగ్ పర్పస్ కి చూస్తూ ఉంటారు. ఎల్పిజి సిలిండర్స్ లో అది ఉంటూ ఉంటుంది. ఈవెన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఆటో, కార్, ఫ్యూయల్, బసెస్ లో కూడా దాన్ని యూస్ చేస్తుంటారు పెట్రోల్, డీజిల్ కి బదులుగా. ఇండస్ట్రీస్ లో కూడా గ్యాస్ ని యూస్ చేస్తారు, లైక్ ఫర్టిలైజర్స్, పవర్ ప్లాంట్స్, ఫ్యాక్టరీస్. మరి చూడాలి ఏ కంట్రీస్ దీన్ని ఇంట్రెస్టెడ్ గా తీసుకొని 40% డిస్కౌంట్ కి ఈ గ్యాస్ ని కొంటాయని. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 268 crores విలువ చేసే బ్యారేజ్ ప్రాజెక్ట్ వర్క్ అక్రాస్ రివర్ సబర్మతి రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 24 months లో ఇది కంప్లీట్ చేసుకుంటారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు ఉన్నారా, ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి 2577 crore విలువ చేసే ఆర్డర్స్ ఈ Q4 FY26 లో లభించాయని, సుమారుగా 1600 మెగావాట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇప్పటి వరకు ఆర్డర్స్ లభించినట్టు ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రైట్స్ వాళ్ళకి 118 crore 89 lakhs విలువ చేసే కాంట్రాక్ట్ కోల్ మైన్స్ రిలేటెడ్ గా, రైల్వే సైడింగ్ రిలేటెడ్ గా లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. డేటా సెంటర్స్ రిలేటెడ్ గా కేబుల్స్ ని వీళ్ళు అందిస్తూ కమింగ్ టైమ్స్ లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతారని, బిజినెస్ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతుందని. గతంలో వాళ్ళు కేవలం 5G రిలేటెడ్ గా నెట్వర్క్ అప్గ్రేడ్స్ కి, ఫైబర్ అండ్ హోమ్, రూరల్ బ్రాడ్బ్యాండ్ రిలేటెడ్ గా ఫోకస్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్ లో డేటా సెంటర్ రిలేటెడ్ గా బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం వీళ్ళు వాళ్ళ బిజినెస్ ని స్కేల్ చేస్తున్నారు. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా గతంలో ఇచ్చిన 200 టార్గెట్ ని 280కి మారుస్తూ నువామా వాళ్ళు పెరుగుతుంది స్టాక్ అనేలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇప్పుడు స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపించింది వాళ్ళ. అండ్ నువామా వాళ్ళు చెప్తున్నది బై 2027 లోపు వాళ్ళ ఎంటైర్ బిజినెస్ లో 30% ఆప్టికల్ ఫైబర్స్ కేవలం డేటా సెంటర్స్ నుంచే బిజినెస్ ని తీసుకుంటాయని, లాస్ట్ 3 months నుంచి స్ట్రాంగ్ గా వీళ్ళకి ఆర్డర్స్ బిల్డ్ అవుతున్నాయని, నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ అంతా కూడా డేటా సెంటర్ ఆర్డర్ బుక్ వీళ్ళకి స్ట్రాంగ్ గా కనిపిస్తుందనేలా వాళ్ళ అభిప్రాయపడుతూ టార్గెట్ ని పెంచుతూ ఉండడమే స్టాక్ కి వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు నేను షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జేటీఎల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలి. స్టాక్ కి రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరుగుతుంది, ఇవాళ కూడా పెరిగింది. కేవలం సునీల్ సింఘానియా గారికి సంబంధించిన అబాకస్ వాళ్ళు ఇందులో వాటాని కొన్నారనేలా వార్తలు వస్తుండడమే స్టాక్
స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఈ రీసెంట్ ఫాల్ లో సుమారుగా 40 రూపాయలకి స్టాక్ పడిపోయింది. మార్చి 30వ తేదీ 40 దగ్గరగా ఉంది, ఇప్పుడు 65, సుమారుగా 60% దగ్గరగా స్టాక్ పెరిగింది. నార్మల్ రికవరీ ఒక ఎత్తు అయితే ఫేమస్ ఇన్వెస్టర్ కొంటున్నారనేది ఇంకొక రీజన్. సో ఇంతలా పెరిగిన తర్వాత ఎవరైనా కేవలం ఇన్వెస్టర్ కొన్నాడనే వెళ్తూ ఉంటే మాత్రం ఆ ఇన్వెస్టర్ దగ్గర 100 రూపాయలు ఉంటే దీంట్లో ఈ 2 రూపాయలు రూపాయి పెట్టుంటారు. వాళ్ళ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా చిన్న కంపెనీస్ లో ఉండవు. ఇది 2500 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. పెరుగుతుందా పడుతుందా అనేది పక్కన పెడితే పోర్ట్ఫోలియోలో వాళ్ళ అలొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది రీటైలర్స్ ఉన్న మొత్తం డబ్బుల్ని ఇలాంటి న్యూస్ బేస్డ్ గా పెరుగుతున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్, వీళ్ళకి 2518 కోట్లు విలువ చేసే ఆర్డర్స్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సివిల్ సెగ్మెంట్ లో లభించాయని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇవాళ 9వ తేదీ ఏప్రిల్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉంటున్న అందరికీ కూడా హీట్ వేవ్ అడ్వైజరీని అయితే రిలీజ్ చేసింది. నెక్స్ట్ 3 రోజులు టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ఇది తీవ్ర ప్రభావం చిన్నపిల్లలు వయసైన వాళ్ళ మీద చూపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు, బయటకు వస్తున్నప్పుడు ప్రాపర్ గా కవర్ చేసుకోవడం, షూస్ ని వేసుకోవడం, చెప్పులు వేసుకుని బయట ఎండలో నడవడం, వీలైనంత వరకు ఓఆర్ఎస్ ని తీసుకుంటూ ఇంట్లో లెమన్ వాటర్, అందులో కొంత సాల్ట్ లేకపోతే మజ్జిగ, ఇవి ప్రాపర్ గా తీసుకుంటూ హైడ్రేటెడ్ గా ఉండాల్సిందనేలా తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. సో ఇది మీ తెలంగాణలో ఉంటున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ 2-3 రోజులు ఎండ తీవ్రత తెలంగాణలో పెరగబోతుంది. దాంతో పాటు తెలంగాణలో పర్టికులర్ గా హైదరాబాద్ లో కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అయితే రాబోతున్నాయని, ఓవర్ స్పీడింగ్ రిలేటెడ్ గాను, సిగ్నల్ జంపింగ్ రిలేటెడ్ గాను మొదటిసారి చేసినప్పుడు తక్కువే, లైక్ 2000 ఉంటుంది ఓవర్ స్పీడింగ్ లో ఫస్ట్ టైం చేస్తే, సెకండ్ టైం చేస్తే 20,000, ఫస్ట్ టైం సిగ్నల్ జంప్ చేస్తే 500, సెకండ్ టైం చేస్తే 5,000, సుమారుగా 10 రెట్లు పెంచేస్తున్నారు. హెల్మెట్ వేసుకోకపోతే ఫస్ట్ టైం ఏమో 100, తర్వాత 1000. సో సుమారుగా ఫస్ట్ టైం చేస్తే ఏమో ఒకలా ఉంటుంది, సెకండ్ టైం చేస్తే దానికి 10ంతల దగ్గరగా పెనాల్టీలు పడుతాయని, అంబులెన్స్ కి దారి ఇవ్వకపోతే 10,000 దగ్గరగా, సెకండ్ టైం తప్పు చేస్తే 10,000 దగ్గరగా పెనాల్టీ పడుతుందని, ఎవరైనా ఎప్పటి నుంచో చలాన్లు పెట్టుకొని కట్టకపోతూ ఉంటే వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళ ఆర్సీల్ని కూడా ఫ్రీజ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే, ఇంకా 45 రోజుల్లో ఉన్న చలాన్స్ ని కట్టాలనేలా గత 5 సంవత్సరాల చలాన్స్ రిలేటెడ్ గా కూడా కొత్త రూల్స్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొస్తున్నట్లయితే మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా మన తెలంగాణలో ఉంటున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంపార్టెంట్ డేటాని కూడా షేర్ చేయండి. వీలైతే ఈ ఆర్టికల్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, మీకు కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ బాష్ గురించి మాట్లాడుకోవాలి. బాష్ వాళ్ళు బాష్ చాసిస్ అనే కంపెనీని 100% అక్వైర్ చేయడానికి 9,069 కోట్లు పెడుతున్నట్లు కనిపిస్తుంది. దీన్ని అక్వైర్ చేయడం కారణంగా బాష్ కి ఏమొస్తుంది, బాష్ చాసిస్ అనే కంపెనీ ఉంది చూసారా, అది Tier 1 సప్లయర్ అన్నమాట. బ్రేకింగ్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఈవెన్ ఎయిర్ బ్యాగ్స్ కానీ, సెన్సార్స్ కానీ, ఐ బూస్టర్, ABS, ESP ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని తయారు చేస్తుంది. 17% స్ట్రాంగ్ CAGR రెవెన్యూ గ్రోత్ ఉంది లాస్ట్ 3 years. మార్జిన్స్ కూడా 19% దగ్గరగా ఉన్నాయి. డీల్ 10.6 times EV EBITDA దగ్గరగా జరిగింది. అట్రాక్టివ్ వాల్యుయేషన్. దీనికి కారణంగా అంటే ఇప్పుడు ఏదైతే కొంటున్నారో దాని కారణంగా వీళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ ఆల్మోస్ట్ 20% దగ్గరగా హైయర్ గా విత్ మార్జిన్ అక్రిషన్ తో జరుగుతుంది. ఈవీ ట్రాన్సిషన్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ తీసుకొస్తున్న చేంజెస్ లో ఇప్పుడు బాష్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలబడుతుంది. ప్రొక్యూర్మెంట్ కానీ, క్రాస్ సెల్లింగ్ కానీ, ఇవన్నీ కూడా బాష్ కు వచ్చే అడ్వాంటేజెస్. ఎవరైతే బాష్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఉన్నారో డెఫినెట్లీ ఇది చాలా మంచి విషయంగానే చూడాలి. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. లింపెట్ మైన్స్ రిలేటెడ్ గా, దాని రిలేటెడ్ గా బ్లాస్ట్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయని, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారని, దీంతో ఫర్దర్ గా వీళ్ళకి ఇండియన్ నేవీ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందనేలా ఇది ఒక రిమార్కబుల్ మైల్ స్టోన్ ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తుండడం. షాలో వాటర్స్ లో, డీప్ వాటర్స్ లో కూడా ఈ లింపెట్ మైన్స్ స్ట్రెంత్ ని చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయని మార్కెట్ భావిస్తూ కొత్త డెవలప్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ని వాళ్ళ బాగా రివార్డ్ చేసింది. నెక్స్ట్ BEML, వీళ్ళు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ వాళ్ళతో MOU ని కుదుర్చుకున్నారని ఏప్రిల్ 8న. ఇందులో భాగంగా వీళ్ళు జాయింట్ గా రైల్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ ని ఇండియాలోనే కాదు అబ్రాడ్ లో కూడా కలిసి బిజినెస్ చేయబోతున్నారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ విప్రో వాళ్ళు ఏప్రిల్ 16వ తేదీన వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి Q4 రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 16,000 కోట్ల బైబ్యాక్ ఉండొచ్చు. లాస్ట్ బైబ్యాక్ వాళ్ళు చేసింది జూలై 2023లో, అప్పుడు 12,000 కోట్లకు చేసినట్లున్నారు. 445 రూపాయల షేర్ లెక్కన ప్రెసెంట్ 202 దగ్గరగా షేర్ ఉంది కాబట్టి ఆఫ్టర్ బోనస్ తర్వాత లేండి 1:1 లో బోనస్ ఇచ్చారు కదా, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ 202 దగ్గరగా ఉంది. లాస్ట్ 3 years లో 10% స్టాక్ పెరిగింది. ప్రాబబ్లీ ఈసారి గతంలో కంటే హైయర్ బైబ్యాక్ వస్తూ ఉండడం. ఏ ప్రైస్ లో వీళ్ళు బైబ్యాక్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ హౌస్ బ్యాటరీ బ్రేక్ త్రూ మీన్స్ కొత్త అప్డేట్ కారణంగా స్టాక్ ఇవాళ 19% దగ్గరగా పెరిగింది. మీన్స్ వాళ్ళ ఇన్ హౌస్ లోనే, వాళ్ళ ఓన్ అండర్ కంపెనీలోనే లిథియం అయాన్ ఫాస్ఫేట్ LFP సెల్ రిలేటెడ్ గా కొత్త టెక్నాలజీతో వీళ్ళ బ్యాటరీ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. కరెంట్ భారత్ సెల్ కంటే కూడా అది పెద్దదని, సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ స్కేల్
స్కేల్లో, కాస్ట్ ఎఫిషియన్సీలో, అప్లికబిలిటీలో అక్రాస్ ద మొబిలిటీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పరంగా తీసుకొస్తుందని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తుండడం, ఈ కొత్తగా డెవలప్ చేస్తున్న సెల్స్, ఈ బ్యాటరీస్ 2 వీలర్స్ లో నెక్స్ట్ క్వార్టర్ నుంచి యూజ్ అవుతాయని ఇలా చెప్తుండడం, కాస్ట్ సేవింగ్ తో పాటు మిగిలిన కాంపిటేటర్ తో పోలిస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ బిజినెస్ పరంగా ఇస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. కమింగ్ టైమ్స్ లో వీళ్ళ సేల్స్ అండ్ ఇతర కంపెనీస్ దీన్ని ఎలా వాడుతున్నాయి, వీళ్ళు ఏమైనా వీళ్ళకి ఫర్దర్ గా ఆర్డర్స్ ఇస్తున్నారన్న దాన్ని బట్టి మార్కెట్ ఒక రియాక్షన్ జస్టిఫై అవుతుంది. నెక్స్ట్ టీసీఎస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. టీసీఎస్ రిజల్ట్స్ రిలేటెడ్ గా మీకు రెవెన్యూ రూపీ టర్మ్స్ లో స్ట్రాంగ్ గా పెరిగినట్లు కనిపిస్తుంది 5.4% దగ్గరగా, బట్ డాలర్ టర్మ్స్ లో 1.5% పెరిగింది. మార్జిన్స్ 25.4% ఉన్నాయి. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి మార్జిన్స్, బట్ రూపీ డిప్రిషియేషన్ తో డాలర్ టర్మ్స్ కంటే రూపీ టర్మ్స్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ మనకు కనిపించినట్టు ఉంటుంది. ఇది మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాక్టర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గా పెరిగింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేయదు, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ లో మనకి 3,391 crore దగ్గరగా వన్ టైం నెగిటివ్ గా ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అయ్యాయి, కాబట్టి మీకు షార్ప్ గా పెరిగినట్లు ఉంటుంది. దాని పక్కన పెట్టి చూసినా ప్రాఫిట్స్ డీసెంట్ గానే ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళు ఫైనల్ డివిడెండ్ గా 31 రూపాయల పర్ షేర్ హోల్డర్స్ కి ప్రకటించారు. డీల్ విన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటున్నాయి. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.